ప్రభా నీకే స్తుతి స్తోత్రం నాయన. ఉదయకాలం మొదలుకొని ప్రభా ఈ మధ్యాహ్నం సమయం వరకు నాయన పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్య నివాసం చేసినందుకు నీ స్తోత్రం తండ్రి. నాయన మేము చేసినటువంటి ప్రతి ఆరాధన మీద నాయన నీకు అనుదృష్టి ఉంచారు ప్రభా. యోగ్యమైన రీతిలో ప్రభా మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. మాలో ఏగుతున్నట్లయితే దయతో క్షమించండి నాయన. హృదయ రహస్యాలు పరిశోధించే దేవుడు కనుక నాయన మమ్మల్ని మేముగా ప్రభానికి సమర్పించుకొస్తున్నాం తండ్రి. పాపమైన మమ్మల్ని కనికరించు ప్రభా. మాకు ఒక శుభదినాన్ని అనుగ్రహించారు నాయన. 11 నెలలు మీరు మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా. 12వ నెలలో ప్రభా మేము ప్రవేశించి ఉంటుండగా నాయన నీ ప్రత్యేకమైన కళ్ళు దృష్టి మా మీద ఉంచమని ప్రతిలాడుకుంటున్నాం. ఈనాడంతా ప్రభా మీకు అందరగల హస్తానికి మమ్మల్ని భద్రపరచమని ప్రతిలాడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రము నాయన. అయ్యా మీరు మమ్మల్ని కనికరించి తండ్రి నాయన మీ కృతజ్ఞత చెల్లించుకోవడానికి వారి యొక్క తరుణాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మాకున్న దాంట్లో ప్రభా మీరు చేసిన మేలును తలంచుకున్నాయినా నీ సన్నిధానంలోకి మేము వచ్చి ఉంటుండగా మా అర్పణ ప్రభా మీరు అంగీకరించమని ప్రజలను అడుగుతున్నాము. అది మీ దృష్టికి నైనా విలువైనదిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎవరైనా ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా వారిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. నీకు పేరు చెప్పండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించండి. ఈ తరుణంలో ప్రభా వారి చేతులు చాపించినటువంటి కానుకను మీరు దీవించండి నాయన. మీ యొక్క ప్రభా రాజవ్యాప్తులు అయ్యి వ్యాపకు మీరే సహాయం చేయమని ప్రతిపాడుకుంటున్నాం. ప్రతి బిడ్డ హస్తాన్ని నింపండి ఆయన. ఈ సంవత్సర ఆఖరిలోకి వచ్చి ఉంటుండగా ప్రభా ఆయన మీ యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకోవచ్చు. అడ్వెంట్లో సీజన్ లో మేము ప్రవేశించున్నాం ప్రభా. ఆ నిరీక్షణ కలిగిన వారు మా ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయండి. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా నడిపించండి. ఇంతవరకు నీ కుమారుని మీరు బలపరుచుకుంటే మాట్లాడిన ప్రతి మాట నిమిత్తం నీకు స్తోత్రం ప్రభా. అది మా హృదయాల్లో నాటుకుంది ప్రభా. దాని ప్రకారం జీవించే వారిగా మీరు మమ్మల్ని చేయమని బ్రతిమలాడుకుంటున్నాము. కృతజ్ఞత కలిగిన హృదయం మీరు మాకు దయచేయండి నాయన. అన్ని వేళలా ప్రభా పోషణాదారుడుగా మీరుండి ఈ 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా వేరే కాచి కాపాడదా కనుక నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను నీకు సమర్పించుకోవచ్చు. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మాకు అందజేసి మీరు నడిపించి మీకు మహిమకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయమని త్వరగా యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి.